ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని బాబు జగజీవన్ రావు భవన్లో యునైటెడ్ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ హానరబుల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్, ముఖ్య ప్రసంగికులుగా న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ నిర్వాహకులు బిషప్ ధనరాజ్ కోట పాల్గొని స్వార్థను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్చ్ బిషప్ దయానంద్ మాట్లాడుతూ క్రిస్టమస్ మాసం ఎంతో పవిత్రమైన మాసం అన్నారు. కులమత భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు ఆశీస్సులు ఉండాలని, తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ప్రజా అవసరాలు తీర్చి వారి మన్నలను పొందాలని అన్నారు. క్రిస్టియన్లందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్టమస్ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా రెవరెండ్ డాక్టర్ కేవిఎన్ జాకబ్, ఆత్మీయ అతిథిగా రెవరెండ్ డాక్టర్ ప్రభు చరణ్, ఫెలోషిప్ నూతన అధ్యక్షులు డాక్టర్ అరుణ్ బాబు, కార్యదర్శి రెవరెండ్ దామర జకరియా, కోశాధికారి పాస్టర్లు ఏవి ప్రసాద్, పెద్ద సంఖ్యలో దైవజనులు పాల్గొన్నారు. అరుణ్ బాబు గారు ప్రెసిడెంట్ గారు చెప్తా. థ్యాంక్ యూ అయ్యా. కీబోర్డ్ పై కొంచెం టైం ఏంటి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయానంద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశాం. ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యములో ఈరోజు యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగించడానికి అనేకులు విచ్చేసి యేసు క్రీస్తు ప్రభు యొక్క జననం విషయంలో ఒక సందేశాన్ని వారికి అందించడం జరిగి ఉన్నది. ఈ యొక్క సమయంలో ప్రజలందరికీ కలుగువ మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభైన క్రీస్తు అని. ఆ యేసు క్రీస్తు లోకములో శాంతిని, సమాధానాన్ని, పాప క్షమాపణను, ప్రేమను పంచడానికి అనేక నశించుతున్న జనులు మరి దేవుని యందు విశ్వసించి దేవునిలో సహవాసము కలిగి జీవించాలని క్రిస్మస్ యొక్క గొప్ప సందేశము. ప్రేమమయుడైన యేసు మరి దేవుని యొక్క చేత ఈ లోకంలోనికి పంపించబడి ఆయన మానవాళి యొక్క పాప కొరకై ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. మరణించి సమాధి నుండి తిరిగి 3 దినం లేచుట వల్ల ఆయన ప్రజలందరికీ రక్షణ విమోచన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం కూడా యేసు క్రీస్తు యొక్క శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకొని ఈ లోకములో మనం ప్రేమను పంచుతూ ఐక్యత కలిగి మనం జీవించుదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఈ ఏర్పాటు చేసిన మరి నాయకులు ఆర్చ్ బిషప్ దయానంద్ గారును, మరి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. మరి ఈ దినము యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. యునైటెడ్ అంటే కుల మత జాతి బేలమైన క్రిస్మస్ కాబట్టి అందరూ కలిసి చేసుకోవాలని, అన్ని సంఘాలు కలిసి చేయాలని మేము ఆలోచన కలిగి ఏర్పాటు చేశాము. ఘనముగా, గొప్పగా, మర్యాదకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించిన దేవుని బట్టి దేవుని కొందాలు. ప్రత్యేక రీతిగా కొంతమంది మేము పెద్దలను పిలిచాం, నాయకులు పిలిచినాం, రాలేకపోయారు. మరి ఇక అద్భుతాన్ని చూడలేకపోయారు. యూనిటీ కలిసి ఉందాము, మనము యూనిటీగా ఉందామని చెప్తున్నారు, కానీ యూనిటీగా రావడానికి వెనకబడుతున్నారు. కాబట్టి ఈ ఎల్బీనగర్ పాస్టర్ ఫెలోషిప్ అందరినీ కలుపుకొని పోతుంది. రాబోయే దినాలు 2024 సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. అనేకులకు సహకారంగా ఉంటుంది. ఇదనము మరి నూతన కార్యవర్గం వారు ఈ సంవత్సరంలో ఇంత గొప్ప కార్యం జరిగించడానికి సహకరించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అందరినీ కూడా ప్రత్యేక వందనాలు తెలుసు. రాబోయే దినాలు ఈ రీతిగా కలిసికట్టుగా ఉండి ప్రభు పనులు ఆనందం ముందుకు సాగుదాం. మన మీడియా ద్వారా మరొకసారి అందరికీ, మన దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు మీడియా వారిని కూడా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎల్బీనగర్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ నుంచి ఈరోజు సెమీ క్రిస్మస్ యునైటెడ్ క్రిస్మస్ ఫెలోషిప్ జరపడానికి మీరందరూ కూడా సహకరించిన వారందరికీ కూడా కమిటీ వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రతిసారి ప్రేమిస్తూ ఉన్నారు. మీరు రావడం మాకు చాలా సంతోషం. మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీవీ న్యూస్ ఛానల్ ద్వారా చూసే వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా ముగించడానికి వర్తమానం అందించినటువంటి ధనరాజ్ కోటయ్య గారికి,
బిషప్ గారికి అలాగే మిగిలిన కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తు నామములో ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ కలగబో రక్షణ సువార్త మార్గం యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు. మరి యేసు ప్రభు వారు ఒక్క క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి, అన్ని తెగల వారికి, అన్ని నేషన్స్ వారికి. కాబట్టి ఈ క్రిస్మస్ అంటే సంతోషము, సమాధానం. దేవుడు మీకు అందరికీ కూడా అటువంటి సమాధానము, శాంతి అనుగ్రహించిన గాక. మా సహోదరులందరూ, హైందవ సహోదరులు, ముస్లిమ్స్కి, మరి అనేక తెగలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు వారి లోకంలో జన్మించారు. మీ హృదయంలో కూడా ఆయన ఆహ్వానిస్తే తప్పక మీ హృదయంలో జన్మిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా మరి ఎల్బీ నగర్ పాస్టర్స్ అలాగే బిషప్స్ తరపున మరి ఈరోజు ఇక్కడ చక్కగా గ్రాండ్ క్రిస్మస్ జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా క్రిస్మస్లో చక్కని వాక్యోపదేశం చేశారు దైవజనులు, బిషప్ గారు. ఆ విధంగా అందరూ సంతోషించాం. కాబట్టి ఈ సంతోషం మీకు కూడా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ బిషప్ డాక్టర్ ఆనంద్ కుమార్, హెచ్ఎస్యు యూనివర్సిటీ. సారి మన తెలంగాణ ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేవుడు దీవించుగాక. మన సీఎంను, మన ఎమ్మెల్యేలు, అధికారులందరినీ దేవుడు ఆశీర్వదించుగాక. మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా మా ఎస్టీ బంజారా సేవకులు, చాలా మంది ట్రైబల్స్, గిరిజన పాస్టర్స్ కూడా ఉన్నారు. మా బంజారా సేవకులందరికీ, తెలుగు సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఎల్బీ నగర్లో మంచి సేవకుల మీటింగ్, బిషప్స్, దైవజనులు, పెద్దలందరూ కూడా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చాలా దేవునికి మహిమార్థమై ఈ ఆరాధన, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్, గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. ఈరోజు దైవజనులు ధనరాజ్ కోటాయ్, బిషప్ ధనరాజ్ కోటాయ్ గారు కూడా మంచి వాక్యాన్ని చెప్పారు. దేవునికి మహిమ కలుగుగాక. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దేవుడు దీవించుగాక. దైవజనులందరికీ, మన సహోదరులందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మనల్ని అందరినీ. ఈరోజు యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎల్బీ నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ వారు నిర్వహించారు. చాలా ఘనంగా జరిగింది. హైందవ సోదరులకి, ఇతర మతస్థులందరికీ కూడా క్రైస్తవులుగా మేమందరం కూడాను యేసుక్రీస్తు పుట్టిన జన్మదినాన్ని పురస్కరించుకొని లోక రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి పాపాన్ని తొలగించి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు వచ్చాడు. నా కోసం, మీకోసం మాత్రమే కాదు, సర్వ మానవాళి కొరకు, సర్వ మానవాళి పాపం నుండి రక్షించడం కొరకే యేసు ప్రభు పుట్టాడని గుర్తు చేస్తూ అందించిన చక్కటి వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలు. మీకందరికీ కూడాను ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డాక్టర్ అబ్రహాం, ఇండియా క్రిస్టియన్ మ్యాట్రిమనీ.